ప్రతిక హరీష్ రావు క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ పై చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేయడంతో హరీష్ రావు పై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాన్ని కొట్టివేయాలని ఇటు హరీష్ రావు హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది. దాంతో పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇప్పటికే సాక్షులు ఫిర్యాదుదారు వాంగ్మూలం రికార్డులు చేశామని హరీష్ రావుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని కౌంటర్లో పేర్కొన్నారు. ఇక మంత్రిగా హరీష్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హరీష్ రావు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ను ట్యాప్ చేశారని బాధితుడు చక్రధర్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో తనను బంధించి బెదిరించి దాడి చేశారని చెప్పారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై హరీష్ రావు క్వాష్ పిటిషన్ వేయడంతో దాన్ని కొట్టివేయాలని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఇవాళ కోర్టు విచారణ జరపనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ హరీష్ రావు వేసిన క్వాష్ పిటిషన్ పై అయితే కోర్టులో విచారణ జరగబోతుంది కదా, మరి విచారణకి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి సురేష్? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాలంటూ కూడా ఆయన హరీష్ రావు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. దీనిపైనే గతంలోనే హైకోర్టు విచారించిన సందర్భంలో హరీష్ రావుని మళ్ళీ విచారించే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. హరీష్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అదేవిధంగా ఫిర్యాదుదారుడు చక్రధర్ గౌడ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించిన స్నేహితుల ఫోన్లను ట్యాపింగ్ చేసి తనను బెదిరించి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులకు గురి చేశారు డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణరావు అని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. హరీష్ రావుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ ని కొట్టివేయాలని చెప్పేసి పోలీసులు కౌంటర్ లో పేర్కొన్నారు. ఈ కేసులో హరీష్ రావుని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా హైకోర్టుకి కౌంటర్ రూపంలో పంజాగుట్ట పోలీసులు తెలియజేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో మరొకసారి హరీష్ రావు క్వాష్ పిటిషన్ పై విచారించనున్నారు. అయితే సురేష్, ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయనుకోవచ్చు, అలాగే ఎన్ని గంటలకి దీనికి సంబంధించిన వాదనలు ప్రారంభమవుతాయి సురేష్? మధ్యాహ్నం సమయంలో మరొకసారి హైకోర్టు హరీష్ రావుకు సంబంధించిన పిటిషన్ పై విచారించనుంది. ఎందుకంటే పోలీసులు కూడా పూర్తి కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి కేసులో కొన్ని ఆధారాలు కూడా ఫిర్యాదుదారుడు అందించాడు. అతనికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్స్ తో పాటు వాళ్ళు వాడిన ఫోన్లకు సంబంధించి ఆధారాలను అందించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు నియోజకవర్గంలో చక్రధర్ గౌడ్ చాలా ఆయన కూడా రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆ నేపథ్యంలో తనను ఎదుర్కోలేక తనకు సంబంధించి పోలీసులను ఉపయోగించి తనను ఇబ్బందులకు గురి చేసి తనపై అక్రమ కేసులు పెట్టి అదేవిధంగా కొన్ని ఫోన్లు ట్యాపింగ్ చేసేసి తనకు సంబంధించిన ప్రతి మూవ్మెంట్ ని కూడా పసిగట్టి పోలీసుల ద్వారా చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి హరీష్ రావు పిటిషన్ పై మధ్యాహ్నం సమయంలో హైకోర్టు విచారణ చేసే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.